ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం మీడియా పోస్టల్ బ్యాలెట్ గురించి ఒక కొత్త పల్లవిని అందుకున్నాయి. దాదాపు 1,00,000 ఓట్లకు పైగా పోస్టల్ బ్యాలెట్లలో వెనకాల గుర్తింపు కోసం గెజిటెడ్ సైన్ కానీ వాటి మీద స్టాంప్ కానీ ఉంటేనే యాక్చువల్గా గుర్తించాలి నిబంధనల ప్రకారం. అలా లేని వాటిని నిబంధనల ప్రకారం చెల్లని ఓట్ల కింద ట్రీట్ చేయాలని చెప్పి ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. అలా చెల్లని ఓట్లు అలా చెల్లకుండా చేస్తే టీడీపీ పార్టీ నష్టపోతుందని ఒక ఉద్యోగస్తుల చేతనే ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాపించారు. ముందుగుండానే వీళ్ళు మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ శ్రేణులు తస్మాత్ జాగ్రత్త, కౌంటింగ్ రోజు జాగ్రత్తగా ఉండి అలా సిగ్నేచర్ స్టాంపు లేని ఓట్లు ఏమైనా ఉంటే అవి చెల్లని ఓట్లుగా గుర్తించాలని చెప్పి అక్కడ ఉన్న ప్రెసిడింగ్ ఆఫీసర్లతో మీరు చెప్పాలని చెప్పి మరోసారి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు కౌంటింగ్ రోజు మీరంతా అలర్ట్గా ఉండాలని ఈ వీడియో చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.